ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ వందనాలు. ఇంతవరకు దేవుని దాసులు చక్కటి సందేశాన్ని మరి మానవ జీవిత సత్యాలని అందించారు. నేను ఒక లేఖన భాగాన్ని మీ మధ్యలో చదివి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి గమనించండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం. నేను చదువుతున్నాను, మీరు శ్రద్ధగా వినండి లేదా గమనించండి. నరులు మరణమై కదలలేక పడి ఉందరు. తర్వాత నరులు ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోవుదురు. చాలు. ఇక్కడ ఒక ప్రశ్నను మనం చూస్తూ ఉన్నాం. ఏం ప్రశ్న అది? నరులు ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోవుదురు. ఇది లోకంలో అనేకులు లేదా ప్రపంచంలో ఉన్న మనుషులకు ఈ విషయమై అనేక రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒకరొకరు ఒక్కొక్క అభిప్రాయం కలిగి ఉన్నారు. అయితే బైబిల్ ఏం చెప్తోంది? ఎందుకంటే మానవుని అభిప్రాయాలన్నీ ఊహాజనితమైనవి. మానవుని అభిప్రాయాలు ప్రాముఖ్యమైనవి కాదు. బైబిల్ అనేది దేవుని వాక్యం. బైబిల్ అనేది దేవుని వాక్యము అంటే దేవుని మాటలు. దేవుని వాక్యం అంటే దేవుని మాటలు. అంటే ఆకాశమును భూమిని సమస్తమును కలగజేసిన సృష్టికర్త అయిన రక్షకుడైన యేసు ప్రభు యొక్క మాటలు. లేదంటే మనందరినీ, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కలగజేసిన దేవుని మాటలు గనక ఆ మాటలు మనకు ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే ఆ మాటల్లో ఏది తప్పిపోదు. ఆ మాటలో ఏది తప్పిపోదు. అది సత్యమైనవి, అవి నిత్యమైనవి. సరే, లోకంలో అనేక రకాల ప్రజలు ఉన్నారు. వారందరికీ అనేక రకాల భావాలు ఉన్నాయి, అనేక రకాల అనుభవాలు ఉన్నాయి. వారికి ఉన్నటువంటి భావాలను బట్టి, అనుభవాలను బట్టి చనిపోయిన తర్వాత నరులు ఏమవుతారు అనే ప్రశ్నకు వారు భిన్న భిన్న అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు. కొందరు ఏమంటున్నారంటే, ఇంతవరకు సహోదరుడు చెప్పాడు, మన్ను మంటిలో కలిసిపోతుంది, ఆత్మ అన్నవాడు గాలిలో కలిసిపోతుంది అంటారు. మన్ను చనిపోయిన తర్వాత ఏమవుతుందంట? మన్ను మంటిలో కలిసిపోతుంది, గాలిలో కలిసిపోతుంది అని చెప్తారు. అయితే ఈ శరీరము మన్నేనా కాదా? చెప్పండి దయచేసి. మన్నే. తర్వాత ఈ శరీరంలో ఉండేది గాలేనా కాదా? ఒక ఆయన ఏమన్నాడంటే, మాతో చాలా కాలంగా సేవ చేసే ఒక లూథర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడంటే, అయ్యా గాలి అయితే కొంచెం నిలబడండి. గాలి నింపితే మనిషి బతుకుతాడా అని అడిగాడు. అటు ఇటు అర్థమైందా? అది కదా, నా వైపు తిరగండి. బతకాలి కదా. ఇంతవరకు సహోదరుడు చెప్పాడు, జోసఫ్ గారు, మానవుడు అంటే శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడింటి యొక్క సమ్మేళనమే మానవుడు. లేదంటే శరీరము ప్లస్ ప్రాణము ప్లస్ ఆత్మ ఈక్వల్ టు మానవుడు. అది మానవుడు. సరే, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు చేరవలెను. ప్రసంగి గ్రంథంలో ఎక్కడ చేరాలి? దేవుని వద్దకు చేరాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ? ఎవరు దయచేసినారు? దేవుడు దయచేశాడు. దేవుడు దయచేసిన ఆత్మ దేవుని వద్దకు చేరాలి. ఆత్మ ప్రాణము శరీరాన్ని విడిచిపోవటనే మరణము అంటారు.
ఆత్మ ప్రాణము రెండు శరీరాన్ని వదిలిపెడితే దాన్ని మరణము అంటారు, శారీరక మరణం అని అంటారు. కాబట్టి వాళ్ళు చెప్పిన దాంట్లో మన్నైనది వెనకటి వలె మన్నగును అనే మాట సగమే కరెక్ట్, సగం తప్పు. ఎందుకంటే బైబిల్ కూడా చెప్తుంది, మిమ్మల్ని మంటి చేత నిర్మించినారు, మీరు మన్నే గనక తిరిగి మన్నైపోతురు. సగం రైట్ గా ఉంది, కానీ దానికి తర్వాత విషయము ఆలోచించరు. దీనికి జవాబు యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం చదవండి దయచేసి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారలారా. దయచేసి గమనించండి, మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి. చాలు. మన వాళ్ళకెంత ఎవరికి తెలుసు అంటే, మన్నైనది వెనకటి వలె మన్నగును అనేంత వరకు లోకం గ్రహిస్తుంది. కానీ ఈ మంటిలో కలిసిపోయిన ఈ యొక్క మృతులను, లేదంటే కుళ్ళిపోయిన మరి శవాలను కూడా ఆయన బ్రతికించగలడు, ఆయన తిరిగి పిలుస్తాడు అనే సంగతిని తెలుసుకోలేరు. కాబట్టి ఈ విధంగా ఆలోచించేవారు, అంటే గాలిలో గాలి కలిసిపోయింది, మంటిలో మన్ను కలిసిపోయింది అనేటువంటి అభిప్రాయము బైబిల్కి ఏమాత్రము పొసగదు. ఈ బైబిల్ ఏమాత్రము ఒప్పుకోదు. ఇది కేవలము మానవుల హేతువాదుల యొక్క ఆలోచన. అంటే హేతువాదం యొక్క ఆలోచన. సరే, రెండవ విషయాన్ని, రెండవ అభిప్రాయం నేను మరోసారి చెప్తున్నాను. సహోదరుడు ఇంతవరకు చెప్పాడు, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏమైతాడు అంటే, కొందరు అంటున్నారు మళ్ళీ జన్మిస్తాడు. ఎలా జన్మిస్తాడు, ఎందుకు జన్మిస్తాడు, మళ్ళీ జన్మిస్తాడంటే ఏమై జన్మిస్తాడనే దాన్ని కూడా చెప్పాడు సహోదరుడు. అయితే ఎందుకు జన్మిస్తాడు అంటే, ఒక మానవుడి భూమి మీద మానవ జీవితంలో ఉన్నప్పుడు పాపము చేయకుండా, ఇంతవరకు సహోదరుడు చెప్పినట్టుగా ఒక చీమకైనా హాని చేయకుండా పుణ్యము సంపాదించుకుంటే అతడు తను సంపాదించుకున్న పుణ్యాన్ని బట్టి పరలోకం చేరతాడని, అలా కాకుండా ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళు నరకానికి వెళ్తారని, లేదంటే మరి మరొక జన్మ తీసుకుంటారని మరి చెప్పబడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. అయితే బైబిల్ ఈ వాదనను కూడా ఒప్పుకోవడం లేదు. నేను కూడా ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోనంటే, ఇంతవరకు మనం చూసుకున్నాం, మానవుడు అంటే మూడు, ఈ మూడింటి యొక్క సమ్మేళనమే కదా. మట్టిలో కలిసిపోయింది, ఇక మిగిలింది ఏముంది, ఆత్మ. మరి శరీరాన్ని లేదంటే జన్మం తీసుకోవాల్సింది ఏంటిది, ఆత్మనా ఏంటిది? జన్మం తీసుకోవాల్సింది ఏంటిది, ఆత్మనే. అంటే కోడిలో ఆత్మ ఉందా, కుక్కల ఆత్మలో ఉందా, ఆ జంతువుల్లో ఆత్మలు ఉన్నాయా? బైబిల్ ఏం చెప్తుందంటే వాటిని ప్రాణులు అని చెప్తుంది. ఏమంటుంది? ప్రాణులు అంటే ప్రాణము కలిగినవి. మనిషి మాత్రము ఆత్మ. ఆత్మలు అనే మాటను పరిశీలిస్తే దేవుడు, పరిశుద్ధాత్ముడు, ప్రభువు ఆత్మ అనే అనేక పేర్ల చేత బైబిల్లో పిలువబడుతుంటారు. తర్వాత దూతల ఆత్మలు ఉన్నాయి, తర్వాత మానవాత్మలు, దురాత్మలు కూడా ఉన్నాయి. కానీ దూతల ఆత్మల నుంచి వచ్చినవే దురాత్మలు. కాబట్టి ఆత్మలు అనేవి దేవుని సృష్టిలో దేవుడు, దూతలు, మానవులు, ఇంతే, సింపుల్. కాబట్టి మానవుడు ఇంకా స్పష్టమైన మీకు ఆధారం ఏంటంటే హెబ్రీ పత్రిక 9:20లో మనుషులు ఒక్కసారే మృతి చెందవలెను, తరువాత తీర్పు జరుగును. ఒక్కసారే మృతి చెందాలి. జనించుట
చచ్చుట పుట్టుట అనే జన్మలు లేవు. మనిషి ఒక్కసారే మృతి పొందవలెను, తదుపరి తీర్పు జరుగును. అనగా మృతి తర్వాత తీర్పు కొరకు ఎదురు చూడాల్సిందే. కాబట్టి ఈ విషయాలు మీరు ఇంటికాడ కూడా ధ్యానం చేయండి. మానవుడికి దేవుడిచ్చినది ఒకే జన్మ. ఆ జన్మ అయిపోగానే మరి యేసు ప్రభు నమ్మిన వారు ఒక స్థలంలో ఉంటారు, యేసు ప్రభు నమ్మని వారు ఒక స్థలంలో ఉంటారు. కాబట్టి ఈ రెండే హేతువులు కానీ, ఈ రెండే ఆధారాలు కానీ మరి ఏమీ లేదు. తర్వాత తీర్పు జరుగుద్ది. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే, చనిపోయిన వారు దేవతలు అవుతారా? చాలా మంది ఏం చేస్తారంటే చనిపోయిన వారిని దేవతలుగా పరిగణిస్తూ ఉంటారు. మరి అయిపోయింది. అంతే ఎందుకు లేదు, నాకు తెలుసు కదా. అయిపోయింది. అప్ అండ్ డౌన్స్ వస్తుంది, ఛార్జింగ్ అయిపోయి అప్ అండ్ డౌన్. మరి చాలా మంది ఏం చేస్తారంటే చనిపోయిన తర్వాత చనిపోయిన వ్యక్తుల మీద అన్న అభిప్రాయాన్ని బట్టి వారిని దేవతలుగా పూజించే సంస్కృతి మన దేశంలో ఉంది. కానీ మానవుడు ఎప్పుడు కూడా దేవుడు కాలేడు. దేవుడు అంటే సృష్టికర్త. మానవుడు జీవనం కొరకు జీవనం కొరకు దేవుని మీద ఆధారపడవలసిన వాడు. దేవుడు శూన్యములో నుంచి సమస్తమును సృష్టించ శక్తి కలిగిన వాడు. మానవుడు అంటే దేవుడు సృష్టించిన పదార్థములో నుంచి ప్రతి సృష్టి చేయగలిగిన వాడు. కాబట్టి దేవుడు వేరు, మానవుడు వేరు. దేవుడు సమస్తమును సృజించి పాలించి ఆహారం ఇచ్చి పోషించేవాడు. ఉదాహరణకి నరులారా తిరిగి రండి అంటే మనుషులు వెళ్ళిపోవాల్సిందే. మనుషులకు స్వతంత్రత లేదంటే దేవుడి పిలుపు మేరకు ఈ కార్యాలని జరుగుతుంటాయి కనుక మానవుడు ఎప్పుడప్పటికీ కూడా దేవుడు కాలేడు. అయితే మానవుడు ఏమవుతాడు? చనిపోయిన వారి గురించి ఇంకా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఏమనుకుంటారంటే చనిపోయిన తర్వాత మనుషులు దయ్యాలు అవుతారు అని అనుకుంటారు. దయ్యాలు అవుతారా కారా? మీరెవరు ఖచ్చితమైన స్పష్టంగా జవాబు చెప్పలేరు. కొంతమందికి అవుతారనే అభిప్రాయం ఉంటుంది, బైబిల్ బాగా తెలిసిన వాళ్ళకి కారు అనే అభిప్రాయం ఉంటుంది కదా. కాబట్టి దయ్యాలు అవుతారంటే దయ్యాలు ఎక్కడివి అసలు? బైబిల్లో దేవుడు దయ్యాలు సృజించాడా? సృష్టిని కలగజేశాడు, దేవదూతల్ని కలగజేశాడు, మనుషుల్ని కలగజేశాడు, ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని కలగజేశాడు. దయ్యాలు కలగజేసేట ఎక్కడైనా ఉందా? అపవిత్రాత్మలను కలగజేసేట ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి దయ్యాలు? ఎవరి విధేయత? దయ్యాలంటే ఏంటంటే దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి పడిపోయిన దేవదూతలే. దేవునికి అవిధేయులైనటువంటి దేవదూతల ఆత్మలే దయ్యాలు. అర్థమైందా? కాబట్టి మనుషులు దయ్యాలు కారు. ఒక మనిషి చనిపోతే ఇంట్లో వాళ్ళే భయపడతారు, భార్య భయపడతారు, కొడుకులు భయపడతారు, పిల్లలు భయపడతారు. ఎందుకంటే ఇక రాత్రి అయితే చెప్పుకోవడానికి వీలు కదబ్బో. రాత్రి నేను ఒంటికి లేచింటి తెల్లగా కనిపించా. ఇవన్నీ మానవుని యొక్క భ్రమలు, బైబిల్ ఆధారాలు లేవు. ఎందుకంటే లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ఇవన్నీ లేఖనాలు చూపడానికి కాదు. లాజరు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయినాడు. వారు ఎక్కడికి వెళ్ళినారు? ఒకరు పరలోకం వెళ్ళినారు, పరదైసుకి వెళ్ళినారు, ఒకరు పాతాళానికి వెళ్ళినారు. అయితే ధనవంతుడు ఏమంటున్నాడంటే నాకు మరి మా భూలోకానికి లాజరును పంపి ఇది ఇక్కడ నరకం ఉందని, యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోకం ఉందని తెలియజేయమని వర్తమానం కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? తనకు వెళ్ళడానికి అవకాశం ఏమాత్రమో లేదు. మరి లాజరు రావడానికి అవకాశం ఉందా? లేదు. అంటే
దీని అర్థం ఏంటంటే మనము చనిపోక మునిపే, నేనున్నాననుకోండి, నేను పుట్టినరోజు మొదలుకొని ఈ భూమి మీద ఎన్ని రోజులు లేదంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని గంటలు, ఎన్ని గడియలు, ఎన్ని సెకండ్లు బ్రతుకుతానో దేవునికి లెక్క ఉంటుంది. ఈ లెక్క కాగానే నా కొరకు పరలోకం నుంచి యేసు ప్రభు వారి కొరకు పరలోకం నుంచి దూతలు గారి అంటే దేవుని పరిచారకులు ఎవరిని నరకంలోకి తీసుకెళ్లాలో, పాతాళంలోకి తీసుకెళ్లాలో వాళ్ళని పాతాళంలో, ఎవరిని పరలోకం తీసుకెళ్లాలో వారిని పరలోకం తీసుకెళ్ళడానికి రెడీగా ఉంటారు. మరణం అనే సమయాన్ని మరి తాకకు మునిపి. అంతేగాని మరి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోరు, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం జరగదు. వారి వెంటనే ఇప్పుడు చూడండి, లాజరు కొనిపోబడినాడు, అదే సమయంలో ధనవంతుడు కూడా కొనిపోబడినాడు. ఇక్కడ ఏమైనా ఆగినారా వాళ్ళు? అయ్యా వెళ్ళి చెప్పండి అంటే మీకు పోనీకి లేదు, రానికి లేదు. కాబట్టి ఇంకొంతమంది ఏమనుకుంటారంటే దయ్యాలు ఎందుకు అవుతారు అంటే కోరికలు తీరక ఒక ప్రమాదంలో చనిపోయిన దయ్యాలు అంటారు అవుతారంట. బైబిల్ ఏం చెప్తుందంటే మానవుడు కోరికల పుట్ట. మానవుడి జీవితంలో ఉన్న సంపూర్ణంగా కోరికలు తీరడం జరుగుతుందా? నేను ఈ ప్రపంచంలో ఏ నాయకుడు కానీ ఏ వ్యక్తి కానీ నా కోరికలను తీరని చెప్పలేడు, చెప్పడు కూడా, చెప్పడానికి సాధ్యం కాదు. కాబట్టి కోరికలు తీరక చనిపోతే లేదంటే కోరికలు తీరక చనిపోయిన వారికి మరో జన్మాని కానీ, పాపం చేసి దుర్మార్గంగా బతికిన వారికి మరి మరో జన్మ ఉంటుందని కానీ బైబిల్ చెప్పడం లేదు. బైబిల్ ఏం చెప్తుంది? పాపమునకు జీతము మరణము లేదా నరకం. మరణం అనే కంటే సులువుగా చెప్పాలంటే పాపమునకు వచ్చు జీతము నరకము అని చెప్పాలి, సులువుగా మనందరికీ అర్థమైంది. పాపానికి వచ్చే జీతం బైబిల్ ఏం చెప్తుంది? నరకం అని చెప్తుంది. అంతేగాని మరో జన్మ అని చెప్పట్లేదు బైబిల్. కాబట్టి చనిపోయిన వారు ఎప్పుడు కూడా దయ్యాలయ్యే అవకాశం ఏమీ లేదు. చనిపోయిన వారు ఎక్కడికి పోతారంటే 2 స్థలాలకు వెళ్తారు. ఒకరు పరలోకము పరదైసు, ఒకరు పాతాళం. పరదైసు, పాతాళం. పాతాళంలో ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయి? అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట, యాతన పడుట, ఇవన్నీ కూడా పాతాళంలో ఉంటాయి. ఎంతకాలం ఉంటాయి ఇవి? యుగములు. యుగం అంటే ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. అంటే వేల సంవత్సరాలు మానవుని యొక్క ఆత్మ అగ్నిజ్వాలలో కాలవలసి ఉంటుంది. అగ్నిజ్వాలలో కాలవలసి ఉంటుంది. ఇది పాతాళం. పాతాళంలో ఎవరెవరు ఉంటారు? ఎవరెవరు ఉంటారంటే ధనవంతులు ఉంటారు, జ్ఞానులు ఉంటారు, శాస్త్రవేత్తలు ఉంటారు, ఈ లోకంలో రాజ్యాలు పరిపాలించిన రాజ్యాల్లో రాజకీయ మరి చక్రవర్తులు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, దరిద్రులు ఉంటారు, అందరూ ఉంటారు పాతాళం. అక్కడ వేదనకరమైన స్థలం. మరొక స్థలం ఉంది, అది పరదైసు. ఆ స్థలములో అక్కడ సంతోషము, చెప్పనసఖ్యమైన మహిమాన్వితమైన ఆనందము, శ్రమ లేదు, బాధ లేదు, వేదన లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, రోగము లేదు, మోకాళ్ళ నొప్పులు లేవు, డ్యూటీ చేసుకోవాలనే పరిస్థితి లేదు. నిత్యము దేవుని యొక్క ముఖ దర్శనంతో వాళ్ళు సంతోషిస్తారు. వీరిద్దరికి మధ్యలో తేడా ఏంది? ఇది నేను చెప్పాలనుకున్న మాట. పాతాళములో ఉన్న వారికి, పరలోకంలో ఉన్న వారికి దయచేసి జాగ్రత్తగానండి. తేడా ఏంటిది? ఇది గుర్తుపట్టుకుంటే చాలా మంచి విషయం. ఏం తేడా చెప్పండి? వాళ్ళకంటే పరలోకంలో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు అంటారా? గొప్పవాళ్ళు అంటారా? ధనవంతులు అంటారా? జ్ఞానవంతులు అంటారా? ఏమంటారు? ఏమిటిలో తేడా? నిత్య సంతోషం ఉంటుంది, కరెక్టే. వీళ్ళు పరదైసుకు రావడానికి హేతువేమి? వీళ్ళు పాతాళంలో నశించడానికి హేతు ఏంటంటే మరి వాళ్ళకంటే నమ్మని వారికంటే నమ్మిన వాళ్ళు గొప్ప సాక్ష్య కలిగిన జీవితం కలిగి ఉన్నారా? ఈరోజు లోకము గుర్తించాల్సిన విషయం ఇదే. క్రైస్తవులు కానీ, భారతదేశం కానీ, ప్రపంచం కానీ గుర్తించాల్సిన విషయం ఇదే. ఏంటిదంటే పలానా వ్యక్తిని చూసి వాడా, మాకు తెలియదా, ఎన్ని చోట్ల దొంగతనాలు చేసినాడు, ఎన్ని తప్పులు, ఎన్ని అబద్ధాలు ఆడతాడు, ఇట్లాగా మనలో ఉండేటువంటి, మన ఎదురుగా ఉండేటువంటి వ్యక్తులు మనలో బలహీనతలను చూసి వాడేట పరలోకం పోతాడు అనుకుంటారు. పరలోకంలో ఆశ్చర్య కార్యాలు ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చూస్తున్నారు? ఒక వ్యక్తిలో ఉండేటువంటి లోపాలను వెతుకుతూ ఉన్నారు.
ఈ లోపాలను బట్టి వీరు పరలోకం పోరు అని చెప్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అమాయకులు ఉన్నారు, తెలివైన వారు ఉన్నారు, పేదవారు ఉన్నారు, దరిద్రుల్లో ఉన్నారు పరలోకంలో. ఇది చాలా ఆశ్చర్యకరమైన సంగతే. ఎందుకంటే ధనవంతుడు పాతాళంలో ఉండగా లాజరు పరదేశంలో ఉండడం. అయితే బేస్ ఏంటిదంటే దయచేసి ఒక్క మాట గమనించండి. ఇది ఒక వ్యక్తి యొక్క నీతి కాదు. నేను పరలోకం చేరాలంటే నా నీతి కాదు, నా ప్రవర్తన కాదు, నా మంచితనము కాదు, నా భక్తి కాదు. నేను పరలోకం చేరడానికి యేసుక్రీస్తు శిలువ మరణమే, యేసుక్రీస్తు నా పాపములకు ప్రాయశ్చిత్తం పొందటమే. ఈ లోకములో ఉన్న ఏ ఒక్కరికంటే నేను గొప్పవాడిని కాదు. నాలో ఉన్న ఒక విశేషం ఏంటంటే యేసయ్యా నేను పాపిని అని ఒప్పుకోవటమే. అప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఒప్పుకోవడం ద్వారా నా పాపములు క్షమించబడినవే. ఆయన నీతి నా నీతి కాదు. దయచేసి గమనించండి. నా క్రియలు కాదు, నా లోపాలు కాదు, నా బలహీనతలు కాదు. నన్ను చూడకండి, క్రైస్తవులు ఇటువంటి వాళ్ళు అనుకోకండి. క్రైస్తవులు కాదు. ఈరోజు క్రైస్తవులు బలహీనంగా నీ దృష్టి కనిపించవచ్చు, కానీ వారు పరలోకంలో లాజరు వలె ఆనందించే వాళ్ళనే సంగతి నువ్వు మర్చిపోకు. వాళ్ళు లోపాలను చూసి నువ్వు తుడీకరించవద్దు, కానీ దేవుడు వారిలో లోపాలు చూడలేదు. దేవుడు వారిలో లోపాలు చూడలేదు. కాబట్టి నువ్వు చూడవలసింది యేసు ప్రభువును మాత్రమే. యేసు ప్రభువు నమ్ముట ద్వారా ఆయన నీతి మనకు అనుగ్రహించబడింది. ఇప్పుడు యేసు ప్రభువును నేను ధరించుకోవడం ద్వారా యేసు ప్రభువే కనిపిస్తాడు, గాని పరిశుద్ధుడు, లోకరక్షకుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి యేసు ప్రభు నా జీవితంలో కనిపిస్తాడే గాని ఇక నేను కనిపించను. కనుక పరలోకానికి నాకు ఎలాంటి అడ్డమో లేదు. అదే విధంగా మన సహోదరి కామేశ్వరమ్మ గారు కూడా యేసు ప్రభువు నమ్మి పరలోకానికి చేరడం అంటే ఆమెనే కాదు, సహోదరుడు మొదటే చెప్పాడు, ప్రతి ఒక్కరము సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే మరణం అనేది తప్పదు. ప్రతి ఒక్కరము మరణం ఎదుర్కోవలసి ఉంది. అయితే చాలా మంది ఒప్పుకుంటారు కానీ వాయిదా వేస్తారు. ఇంకొంచెం ఉన్నాక నమ్ముకుందాంలే, ఇంకా చాలా టైం ఉందిలే, చాలా వయసు ఉందిలే. మా అల్లుడు ఒకడు, మేనలుడు యవనస్తుడు, ఒక 20 సంవత్సరాలు. వాడు మేము యేసు ప్రభు నమ్ముకున్నాం, వాడు కూడా యేసు ప్రభు నుంచి వింటూ ఉన్నాడు, నమ్ముకోవడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఒకరోజు వ్యాపారానికని వెళ్ళాడు, సైకిల్ మీద వెళ్తూ ఉంటే వెనకాల ఒక లారీ వచ్చి ఎక్కేసింది. సమయము, వయస్సు, మరణానికి ఏం సంబంధం లేదు. ఈ రోజే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. యేసయ్యా నేను పాపిని అంటే పరలోకం అతి సులువుగా ఇవ్వబడింది. కాబట్టి చేరిన వారందరూ కూడా దయచేసి యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా బతిలాడే మాట ఏంటంటే యేసు ప్రభు నమ్మండి, నిర్లక్ష్యం చేయొద్దండి. ఇది మన జీవితానికి సంబంధించిన విషయం, మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం అనే సంగతిని మర్చిపోవద్దండి అని నేను తెలియజేస్తున్నాను. చివరిగా మనం గమనించాల్సిన మాట ఏంటంటే కామేశ్వరమ్మ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు చెప్పగలరా? పరదైసులో ఉన్నారు. పరదైసులో ఉన్నటువంటి కామేశ్వరమ్మ గారు ఆమె ఒక సందేశాన్ని పంపారు. ఇప్పుడు ఏ సందేశం పంపారు చెప్తారా? చేరి వచ్చిన బంధువులారా, బంధుమిత్రులారా, స్నేహితులారా, పెద్దలారా, గౌరవనీయులారా, మీరందరూ ఈ మాటలు వినండి. యేసు ప్రభు నమ్మండి, నరకము తప్పించుకోండి, పరలోకానికి రండి. ఈ వర్తమానమే కదా ధనవంతుడు చెప్పమనింది. ఈ వర్తమానమేనా? ఇంకే వర్తమానం? కాబట్టి ఈ సమయంలో వాస్తవికంగా కామేశ్వరమ్మ గారికి ఈ యొక్క కూడిక అంత ఉపయోగమేం కాదు. ఇది ఉపయోగం ఎవరికంటే మన కొరకే. మనమందరము ఆమె జీవిత బాటను చూసి, ముఖ్యంగా ఆమె యొక్క విశ్వాసాన్ని, ఆమె యొక్క భక్తిని చూసి, ఆమె బాటలో నడుచుకుంటూ యేసయ్య మార్గంలో నడిచి పరలోకము చేరాలన్నదే ఈ యొక్క కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం. ఆమెను పరలోకం చేరకుండా ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. యేసు ప్రభు నమ్మకపోతే నీవు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఏ శక్తి కూడా నిన్ను పరలోకంలో
చేర్చలేదు. కాబట్టి చేరి వచ్చిన గురువులందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి నేను చెప్పే మాట ఏంటంటే, ఇంకా యేసు ప్రభు నమ్మలేదా? ఇంకా వాయిదాలు వేస్తున్నావా? యేసు ప్రభు నమ్మకపోతే నీ భవిష్యత్ జీవితంలో ఈ లోకం విడిచిన తర్వాత భయంకరమైన వేదనకరమైన స్థలాల్లో నువ్వు నరక శిక్షను అనుభవించాల్సి ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రభు నందునటువంటి ప్రియమైన వాళ్ళరా, మీరందరూ కూడా యేసు ప్రభు నమ్మి మన సహోదరి కామేశ్వరమ్మ వలె మనమందరము యేసు ప్రభు యొక్క మార్గంలో నడిచి పరలోక వాసులుగా ఉండాలంటే యేసు ప్రభు యొక్క నామమున మిమ్మల్ని అందరినీ కోరుకుంటే మాటలు ముగిస్తూ